జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగినా సరే అదంతా ఒక డ్రామాలో భాగంగానే వాళ్ళే చేసుకున్నారు అన్న ఒక ఇంప్రెషన్ని, ఒక వాతావరణాన్ని, ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకైతే కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది అన్న అభిప్రాయం ఉంది. ఈ నెల 8వ తేదీన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఆయన వెళ్ళిన సమయంలో మొత్తం హెలికాప్టర్ను వందలాది మంది చుట్టుముట్టేశారు. ఆ తర్వాత విండ్ షీల్డ్ కూడా దెబ్బతింది. దాంతో హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం చేయలేకపోయారు. దీనిపైన పెద్ద దుమారం రేగడం, పోలీసు వ్యవస్థ పైన తీవ్ర విమర్శలు రావడం, ఒక మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ వద్దకు వందల మంది వెళ్ళి చుట్టుముడుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న రావడంతో ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు, ఇదంతా ఒక డ్రామా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 1100 మంది పోలీసులు ఉన్నారు, 250 మంది ఓన్లీ హెలిప్యాడ్ వద్దే ఉన్నారంటూ కూడా ప్రచారం చేశారు. నిజంగానే అంతమంది పోలీసులు హెలిప్యాడ్ వద్ద 250 మంది ఉండి ఉంటే విజువల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, చూపించుండే వాళ్ళు ఇదిగో ఇంతమంది ఉన్నారని. కానీ అక్కడ చెప్తున్నది ఏంటో ఒక 25 మందికి మించి పోలీసులు లేరు, వదిలేశారు అన్నది చెప్తున్నమాట. అయితే దీన్ని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి మళ్లించేందుకు ఈ ఘటన జరిగిన 2వ రోజుల నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏకంగా హిందూపురం డివిజన్కి సంబంధించిన ఒక సిఐని డిఎస్పీ బెంగళూరు పంపించేశారు. ఈ హెలికాప్టర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడారు, విచారించారు, పైలట్ను కూడా ప్రశ్నించారు. నిజానికి మీరు నిజంగా తిరుగు ప్రయాణంలో బుక్ అయ్యాదా హెలికాప్టరు, ఇదంతా నిజంగా జరిగిందా, అసలు ఎన్ని గంటలకు బయలుదేరారు, ఇవన్నీ వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. మొత్తం డేటా ఇవ్వాలని అడిగారు. అందుకు హెలికాప్టర్ నిర్వహణ సంస్థ అంగీకరించలేదు. ఇలా డేటా ఇవ్వడం, కస్టమర్లకు సంబంధించిన డేటా ఇవ్వడం మా రూల్స్కి విరుద్ధం, మేము ఇవ్వము అని చెప్తే ఇక్కడే కీలకమైన అంశం ఏంటంటే, ఏదో వాళ్ళ పత్రికల్లో కూడా రాసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో కూడా ఆ నిర్వహణ సంస్థ పెద్దగా సహకరించలేదని చెప్పేసి ఏకంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కూడా సంప్రదించేశారంట పోలీసుల తరఫున. ఆ ప్రయత్నాలు చేశారంట. ఒక సిఐ అక్కడికి వెళ్ళారు విచారించడానికి. ఒక సిఐ కేంద్ర హోంమంత్రితో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో నేరుగా మాట్లాడగలరా, సాయం తీసుకోగలరా? కనీసం ఒక డిఎస్పీ అయినా నేరుగా కేంద్ర మంత్రికి ఫోన్ చేసేసి మీరు ఇలా మాకు సహకరించాలని అడగగలరా? ఎస్పీ కూడా అడగలేరు, డీజీపీ కూడా ఫోన్ చేసి అడగలేరు. ఎందుకంటే చాలా చిన్న విషయము, అంత స్థాయికి వీళ్ళు వెళ్ళలేరు. కానీ ఇక్కడ రామ్మోహన్ నాయుడు ప్రస్తావన వచ్చింది అంటే, రామ్మోహన్ నాయుడుని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే స్థాయిలో ఉన్నారు అంటే, ఇది సిఐలో, ఎస్ఐలో, డిఎస్పీలో చేసిన పని కాదు. అంటే ప్రభుత్వంలోని పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ హెలికాప్టర్ సంస్థని బెదిరించైనా సరే, అదరగొట్టైనా సరే, చూడండి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి చెప్తున్నారు, మీరు సహకరించకపోతే, మేము చెప్పినట్టు వినకపోతే మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు ఉంటాయని ఒక బెదరపడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి. కాకపోతే ఇక్కడ రామ్మోహన్ నాయుడు ప్రస్తావన ఎందుకు వచ్చింది? రామ్మోహన్ నాయుడిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే మరి నిజంగానే ఆ హెలికాప్టర్ సంస్థను బెదరగొట్టారా? ఇక్కడ 2 టార్గెట్లు ఉన్నాయి ప్రధానంగా, కూటమి ప్రభుత్వం నుంచి 2 టార్గెట్లు ఉన్నాయన్నది అందరికీ చెప్తున్నమాట. ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వీల్ షీల్డ్ దెబ్బతినడంతో తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్లో ప్రయాణించలేకపోయారు ఒకటి. అయితే దీన్ని లేదు, అసలు తిరుగు ప్రయాణం అన్నది జగన్మోహన్ రెడ్డి బుక్ చేయించుకోలేదు అని ఒక ఎస్టాబ్లిష్ చేసేందుకు, కేవలం రావడానికే తీసుకున్నారు కానీ హెలికాప్టర్ని తిరిగి వెళ్ళడానికి తీసుకోలేదు అని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది నిరూపించగలిగితే జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయొచ్చు ఇలా అన్నది వాళ్ళ ఉద్దేశం. నిరూపించడం అంటే ఇలాగే బలవంతంగా తమ కేంద్ర మంత్రులను కూడా ఉపయోగించి, ప్రభుత్వ బలాన్ని ఉపయోగించి, పోలీస్ బలాన్ని ఉపయోగించి ఆ హెలికాప్టర్ సంస్థ పైలట్, కో పైలట్తో అలా చెప్పించాలనుకుంటున్నారా? 2, వీల్ షీల్డ్ దెబ్బతినలేదు, అసలు మేము జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదు నీ షీల్డ్ దెబ్బతినింది కాబట్టి విఐపి ప్రయాణించడానికి అనువుగా ఉండదని మేము అసలు చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారేమో అని ఇంకో మాట చెప్పించడానికి కూడా ఈ ప్రభుత్వ పెద్దలు, పోలీసులు అంతా పనిచేస్తున్నారు అన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న విమర్శ. అంటే ఈ 2, తిరుగు ప్రయాణానికి హెలికాప్టర్ని బుక్ చేసుకోలేదు అని చెప్తే వైసీపీ చేసిందంతా చూడండి ఒక డ్రామా అని చెప్పచ్చు, ప్రచారం చేయొచ్చు. 2, నేను వెళ్లాల్సిందిగా ఇది దెబ్బతినింది కాబట్టి ప్రయాణానికి అనుకూలంగా ఉండదని నేను ఎక్కడా చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయానని పైలట్ చెప్పారు అని చెప్పించగలిగితే, పైలట్తో చెప్పించగలిగితే చూసారా జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఇలా అబద్ధాలు చెప్పారు ప్రజల్ని నమ్మించడానికి అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయొచ్చు. ఈ 2 ఆలోచనలతోనే పనిచేస్తున్నట్టు ఈరోజు పైలట్, కో పైలట్ని చెన్నై కొత్తపల్లి పోలీస్ కార్యాలయంలో సిఐ ఆధ్వర్యంలో విచారించారు. వాళ్ళని పిలిచి దాదాపు 4 గంటల పాటు విచారించారు. ఎందుకు విచారించారంటే, ఇలాంటివన్నీ చేసి జరిగినది ఒకలా ఉంటే లేదు ఇలా జరిగిందంట అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ వ్యవహారంలో బదనాం చేయాలి అన్న టార్గెట్గానే కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. చాలా చిన్న అంశమే కాబట్టి కేంద్ర మంత్రుల ద్వారా కూడా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ద్వారా కూడా ఒత్తిడి చేపిస్తే ఈ చిన్న విషయాల్ని వాళ్ళు
పైలట్లు కావచ్చు, హెలికాప్టర్ నిర్వహణ సంస్థ కావచ్చు, ఈ చిన్న విషయాల్ని అంగీకరించగలిగితే చాలు, తాము చెప్పినట్టు చెప్పగలిగితే చాలు, జగన్మోహన్ రెడ్డిని మొత్తం బదనాం చేసి పారేయచ్చు, జగన్మోహన్ రెడ్డి మొత్తం డ్రామాలు ఆడతారు ప్రతిదీ అని నిరూపించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో, చాలా కమిట్మెంట్గా, చాలా ఎలాగైనా సరే దీన్ని ఇలాగే చేయాలి అన్న ఉద్దేశంతోనే పోలీసులు పనిచేస్తున్నారు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ. అయితే ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం పైలట్, కో పైలట్ ఇద్దరు, దీంట్లో ఎలాంటి ఇది లేదు, ముందస్తు ప్రణాళికలు అంటూ ఏమీ లేవు. హఠాత్తుగా అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే వేలాది మంది, వందలాది మంది అక్కడికి మొత్తం చుట్టుముట్టేశారు. దాంతో హెలికాప్టర్కు విండ్షీల్డ్ దెబ్బతినింది. దానివల్ల వివిఐపిని ఈ పరిస్థితుల్లో తీసుకెళ్లడం కరెక్ట్ కాదు, ఆ రిస్క్ చేయలేమని చెప్పాము. అందుకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంతకుమించి ఇందులో ఏమీ లేదు. పోలీసులు కూడా ఈరోజు కూడా పోలీసులు దీంట్లో ఏమన్నా ముందే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా రాజకీయ పార్టీ నుంచి, ఇలా జరుగుతుంది మీరు సహకరించండి అని ఏమైనా అడిగారా అన్న ప్రశ్నలు కూడా సంధించేనట్టుగా చెప్తున్నారు. అయితే అలాంటిదంటూ ఏమీ లేదు. మేము మామూలుగానే హెలికాప్టర్ను బుక్ చేసుకున్నారు, వచ్చాము, అక్కడ మొత్తం జనం చుట్టుముట్టారు, దానివల్ల డ్యామేజ్ అయింది. విఐవిఐపిని తీసుకెళ్లడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే మేము తిరస్కరించాం. ఆయన రోడ్డు మార్గాన్ని వెళ్ళిపోయారు, మేము ఆ తర్వాత వెనక్కి వచ్చేసాం, అంతకుమించి ఏమీ లేదు అని పైలట్, కో పైలట్ అయితే చెబుతున్నట్టు సమాచారం. అయితే పోలీసులు దీన్ని ఇంకో విధంగా బయటికి చెప్తారా? 4 గంటల పాటు విచారించారు కాబట్టి పైలట్, కో పైలట్ చెప్పిన విషయాలనే చెప్తారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి, బదనాం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇంకోలాగా దీన్ని బయటికి ఏమన్నా ప్రచారం చేస్తారా అన్నది చూడాలి.